అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యం దగ్గరికి ప్రతిదినం రావటం ఎంతో క్షేమం. ఎందుకంటే మానవ జీవితం నిజంగా మన మనస్సు, మన హృదయము దేవుని వాక్యముతో తడపబడ్డం చాలా మంచిది. శుద్ధి చేయబడ్డాం. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేత ఇలా మనం శుద్ధి చేయబడితేనే మనకెంతో క్షేమం. రండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. అంటే ఇంతవరకు వారు అవమానపరచబడ్డారు, చెదరగొట్టబడ్డారు, శిక్షించబడ్డారు, హింసించబడ్డారు. ఎన్నో చింతలు, ఎన్నో అవమానాల మధ్య వారు జీవిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రజలను దేవుడు సమకూర్చి ఒక చోటికి చేర్చి ఆయన వారికి ఆనందము, సంతోషము ఇవ్వాలి, వారికి దేవుడు మంచి పేరు ఇవ్వాలి అనుకుంటున్నాడు. అర్థమైందా? నిజమేనండి. దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు చేయగలడు. దేవుడు మాత్రమే ఈ కార్యములు చేయగలడు. మరి ఎవ్వరూ చేయలేరు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అద్భుతమైనటువంటి కార్యములు చేయగల శక్తి గలవాడు మన దేవుడు. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదనని చెప్పిన దేవుడు వదిలివేసేవాడు కాదు. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో నుండి దేవుడు వారిని తీసుకురావాలి అనుకుంటున్నాడు. నేను బైబిల్లోంచి కొన్ని సందర్భాలు మీకు చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. నన్ను నేను మీకు కనుపరుచుకుందును, ఇదే యెహోవాకు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించుదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములో మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇది యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని రప్పింప చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. నా ప్రియమైన వారలారా, దేవుడు తిరిగి సమకూర్చేవాడన్న విషయము అర్థమవుతుంది కదా. రండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37:12 వచనాన్ని చదవమంటారా? నిజంగా వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ చెరలో 37వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను నేను. 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేనును తెరచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా. కాబట్టి దేవుడు తన ప్రజలను బయటికి రప్పించేవాడుగా. 21 నుంచి 28 వరకు కూడా చదివితే ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడల్లా నుండి దేవుడు వారిని బయటికి రప్పించేవాడుగా మనం చూస్తాం. కాబట్టి సమాధుల్లో నుండి, అంటే వారు పడి ఉన్న స్థితి ఎంత ఘోరమైందో చూడండి. జీవము లేని స్థితిలో వారు ఉన్నారు. జీవం లేని స్థితిలో ఈరోజు చాలామంది కూడా ఉన్నారంటే ఉన్నారు. లోతు భార్యలాగా, ఉప్పు స్తంభంలాగా ఉన్నారు. జీవం లేదు, కదలేని స్థితిలో ఉన్నారు. కనీసం దేవుని కొరకు ఏదైనా చేద్దామన్న రోషం కూడా లేదు. హృదయాలు మండట్లేదు. దేవుని కొరకు ఫలిద్దాము, దేవుని కొరకు ఏదైనా చేద్దాము అన్న ఆలోచన చాలామందిలో చల్లారిపోయింది. నా ప్రియ స్నేహితులారా, పాతకాలంలో ఎంతగా చక్కగా దేవుని సేవ చేసేవారంటే
అది మహా అద్భుతంగా ఉండేది. మహా అద్భుతం, మహా అద్భుతంగా ఉండేది దేవుని బిడ్డలారా. మనం గమనించాలి. చాలా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా ఉండేది. మరి ఈ దినాల్లో ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే ఇంక మాటల్లో చెప్పలేము. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఆ త్యాగాలు, ఆ సమర్పణలు, ఆ విధానాలు ఇప్పుడు మనం చూడలేము. అన్నీ ఉన్నాయి కానీ అసలువే లేవు. సమర్పణలు, త్యాగము, స్వార్థము లేని తత్వము, ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడము, అవన్నీ గతంలో చూసేవాళ్ళం, ఇప్పుడు చూడలేకపోతున్నాం. కాబట్టి గమనించండి, ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ దేవుడు సమకూర్చి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం నీ నామమును ఆశీర్వదింతును, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుదను అని చెప్పి అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానంతో అతన్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇశ్రాయేలును బ్లెస్ చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ. నిజంగా దేవుడు మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవం తన ప్రజలకు ఇవ్వాలని, వాళ్ళని పోగొట్టాలని కాదు. అర్థమైందా? తల్లిదండ్రులు తృణీకరించిన దావీదుకు దేవుడు మంచి పేరు ఇవ్వలేదా? అన్నదమ్ములు త్రోసివేసిన, హింస పెట్టిన యోసేపుకు దేవుడు మంచి పేరు ఇవ్వలేదా? చుట్టూ ఉన్న ప్రధానులు చంపాలనుకున్న దేశంగాని దేశంలో ఉన్న దానియేలుకు దేవుడు ఉన్నతమైనటువంటి పేరునివ్వలేదా? మొర్దెకై తనను చంపితే సరిపోదులే, ఇక తన ప్రజలను కూడా చంపాలని హామాను మొర్దెకైపై కుట్రబునినప్పుడు మొర్దెకైకు దేవుడు ఎంత గౌరవం ఇచ్చాడు. ఎక్కడో బయట ఉండేవానికి ఎంత ఉన్నత పదవిని దేవుడు ఇచ్చాడు. తల్లిదండ్రులు లేనిదిగా ఉన్న ఎస్తేర్ను దేవుడు ఒక రాణిగా నిలబెట్టలేదా? మోయాబిరాలైన రూతును దేవుడు గణపరచలేదా? ఇలా బైబిల్లో చూస్తే దేవుడు అద్భుతమైన రీతిలో తన ప్రజలకు గౌరవం, ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఇచ్చేవాడిగా మనం చూస్తాం. నీటిలో నుండి తీయబడిన మోషేకు నమ్మకమైన వాడని దేవుడు పేరు పెట్టలేదా? నాయకుడిగా చేయలేదా? జనములకు నాయకుడిగా చేశాడు. అద్భుతమైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైన సందర్భం ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. నిజంగా ఇది మహా అద్భుతం, ఆశ్చర్యం. కనుక జాగ్రత్త పడదాం. దేవుడే మనకు మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వగలడు. ఆయన తెప్పించగలడు. మనమైతే పాడు చేసుకున్నాం. తిరిగి ఆయన మాత్రమే మన జీవితాల్లో ఈ ఘనమైన కార్యమును చేయగలడు. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు మా కుటుంబం గురించి ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళు అంత తాగుబోతులు, పనికిరాని వాళ్ళు. ఈరోజు మేము రక్షించబడ్డాము. ఇంకా కొంతమంది ఉన్నారు, అయినప్పటికీ కొద్ది గొప్ప దేవుని దయ వల్ల ఈ భూమి మీద బతుకుతున్నాం. అవును, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు చాలా మంచివారండి, చాలా మంచిగా జీవిస్తారు భూమి మీద అన్న కొద్ది గొప్ప చిన్న చిన్న మాటలు వినబడుతున్నాయి. నా ప్రియ స్నేహితులారా, ఆయన నమ్ముకోబట్టే మేమైనా కొద్ది గొప్ప అలా ఉండగలుగుతున్నాం. ఆయన మా జీవితాల్లోకి రాబట్టే ఆ మంచివాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని, ఆ మంచివాడు రాబట్టే మా జీవితాలు బాగుపడ్డాయి. మేము ఈరోజు సాటి మనిషిని మనిషిగా చూడగలుగుతున్నాం, సాటి మనిషిని గౌరవించగలుగుతున్నాం, సాటి మనిషిని ఆదరించగలుగుతున్నాం, సాటి మనిషిని ప్రేమించగలుగుతున్నాం. దైవ ప్రేమ అంటే ఏంటో చూపించగలుగుతూ ఉన్నాం. కనుక దేవుడు మాత్రమే మనల్ని అన్ని విధాలుగా గౌరవించేవాడు. అన్ని విధాలుగా మంచి పేరును మనకు, ఒకవేళ ఎవరు నిన్ను అపార్థం చేసుకున్నా, ఎవరు నిన్ను తృణీకరించినా పర్లేదు, బాధపడకు. ప్రభు నిన్ను గౌరవిస్తాడు. ప్రభు నీకు మంచి పేరును తీసుకుని వస్తాడు. ఎక్కడ, ఏ స్థలంలో పనిచేస్తున్నావో, ఏ మందిరంలో పనిచేస్తున్నావో, ఎవరి మధ్యన ఉన్నావో బాధపడకు. ప్రభు నేను కనపరుస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల బట్టి స్తుతిస్తూ మా ప్రియులను, వారి కుటుంబాలను దీవించండి. మరి ఎవరైతే ఏ పరిస్థితులు అయితే ఉన్నారో వారి స్థితిగతులను మార్చండి, వారిని సమకూర్చండి.
వారి స్థితిగతులన్నీ మార్చి మీరే మహిమ పొందండి. మా ప్రియులు కొందరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. మరి శ్రీనివాసులన్న తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, ముఖ్యం కుమార్తె వివాహము, తన ఉద్యోగము, తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే కనికరించండి, మీ దాసుని కనికరించండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిన్న బిడ్డ, చిన్న పాప కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయరావణ మనవరాలు మంచి ఆరోగ్యంతో నింపు. చెల్లి శార కుటుంబం, సంతోష్ కుమార్ అక్క కుటుంబం, గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరూ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి బయట దేశాల్లో ఉన్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు దీవించము, కాపాడమని ప్రార్థన చేస్తూ ఆయన కనికరించండి. వారికి కావాల్సిన ఆదరణ, క్షేమం మీరే కలిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.